ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 26, 27, 28 తేదీల్లో మీరు కలలో కూడా ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. మీ ఇంట్లో దేవుడు తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. సింహ రాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఆ దైవం వీరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 3 రోజులు ఏ దైవశక్తి మీ ఇంట్లో దాగి ఉంది, ఇప్పుడు ఎందుకు బయటకు రాబోతుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తాకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 26, 27, 28 తేదీల్లో అయితే మీ ఇంట్లో ఒక దేవుడు తిరుగుతున్నాడు. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీరు నమ్మలేని నిజాలు ఈ 3 రోజుల్లో అయితే బయటపడబోతున్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఇవి చాలా ముఖ్యమైన రోజులు, ప్రత్యేకమైన రోజులు అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ సంకేతంగా మీరు భావించండి. ముఖ్యంగా స్వయంగా మీ ఇంట్లో దేవుడు తిరుగుతున్నాడు. ఒక శక్తివంతమైన ఈ సూచన అనేది ఉంది. అయితే మీరు మరొక 3 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే సంఘటన అయితే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మీరు వినబోయేది సాధారణమైనది కాదు, ఇది వివరంగా మీకు షాకింగ్ కలిగించే న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఇటీవల కొన్ని విచిత్రమైన మార్పులు గమనించారా? ఇంటిలో అనుకోకుండా మంచి వాసన రావటం, పూజ గదిలో దీపం ఎక్కువసేపు వెలగటం, రాత్రి సమయంలో ఏదో శక్తి ఉన్నట్లు అనిపించటం, పాత సమస్యలు ఒక్కసారిగా సర్దుకుపోవడం, ఇవి అన్నీ ఒకే విషయాన్ని అయితే చెబుతున్నాయన్నమాట. మీ ఇంట్లో ఒక దైవశక్తి ప్రవేశించి ఉంది అని. సాధారణమైనది దేవుడు కటాక్షం అయితే కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే దైవ సూచన అని చెప్పుకోవాలి. ఎందుకు మీకే ఇలా జరుగుతుంది అంటే, ఇది సింహ రాశి వారికి చాలా ప్రత్యేకమైన వారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఎవరికి హాని చేయరు. వీరు చాలా నిజాయితీగా జీవిస్తారు. వీరిలో నాయకత్వ గుణాలు ఉంటాయి. ఇటీవల మీరు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు, కానీ ఇప్పుడు ఆ కష్టాలు అన్నీ తీరిపోతాయి. దేవుడు ఎందుకు మీ ఇంటికి వస్తున్నాడు అంటే, మీ సహనాన్ని చూసి, మీ యొక్క మనసు చూసి, మీ బాధను అర్థం చేసుకొని ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వటానికి వచ్చాడు అని చెప్పుకోవాలి. ఇక ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఇంకో 3 రోజుల్లో సింహ రాశి వారికి జరిగే సంఘటనలు అయితే అనుకోని ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి మీకు సహాయం చేస్తారు, మీ జీవితాన్ని మార్చేస్తారు. ఒక పెద్ద సమస్య ఒక్కసారిగా ముగుస్తుంది. ఏళ్ళుగా మీకు ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టిన ఒక విషయం ఒక్కసారిగా పరిష్కారం అవుతుంది. ఈ
3 రోజుల్లో ఆర్థికంగా ఒక మంచి అవకాశం వస్తుంది. ఉద్యోగంలో డబ్బు లేదా కొత్త ఆదాయం ఇది మీ జీవితానికి అయితే ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పుకోవాలి. ఒక శుభవార్త వింటారు. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. జాగ్రత్తలు ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ 3 రోజుల్లో తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటంటే, దైవం ముఖ్యంగా ఈ 3 రోజులు మీ ఇంట్లో దైవశక్తి తిరుగుతుంది. ఆ విషయం మీకు అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే మీరు ఎవరితో గొడవ పడకండి, చెడు ఆలోచనలు పెట్టుకోకండి, నమ్మకంగా ఉన్న విషయాలు చెప్పకండి. ప్రతిరోజు దీపం వెలిగించండి, దేవుని ప్రార్థించండి, మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి. ఎందుకు అంటే ఈ సమయంలో మీ ఇంటిలో పవిత్రమైన శక్తి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న సందేహం కూడా ఉంది అని చెప్పుకోవాలి. సింహ రాశి వారు మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. మీరు ఇంతవరకు ఎదురు చూసిన బాధలు అన్నీ ముగిసిపోయి సమయం అయితే వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. రాత్రి జరిగే గుప్త సంకేతాలు కూడా కొన్ని ఉన్నాయి. సింహ రాశి వారు ఇంకో 3 రోజుల్లో ముఖ్యంగా రాత్రి సమయంలో కొన్ని విచిత్రమైన విషయాలు అయితే గమనించవచ్చు. ఎవరో పిలిచినట్లు అనిపించడం, ఒక్కసారిగా నిద్ర లేవటం, దేవుడు ఫోటో దగ్గర కాంతి కనిపించడం, మీకు తెలియకుండానే దీపం మళ్ళీ వెలగడం, ఇవన్నీ భయపడవలసిన విషయాలు కాదు, ఇవి సంకేతాలు అయితే అని చెప్పుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని కరెక్ట్ చేయాలని చూస్తున్నాడు. ఈ సమయంలో అయితే మీరు చేయవలసిందల్లా ఒకటి, కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ అని జపించడమే. ఒక రహస్యం వ్యక్తి గురించి నిజం అయితే మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి గురించి ఒక సీక్రెట్ అంటే ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తి వాడిలా కనిపిస్తాడు. కానీ అతడు పూర్తిగా కొత్తవాడు అయితే కాదు. అతను మీ గతంలో ఏదో ఒక విధంగా కనెక్షన్ అయి ఉంటాడు. పాత స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి కావచ్చు. అతను తిరిగి వచ్చేసి ఒక కారణం కోసం మాత్రమే మీ అదృష్టాన్ని మేలుకొల్పటానికి అని చెప్పుకోవచ్చు. డబ్బు విషయంలో ఒక అద్భుతం కూడా అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక డబ్బు విషయం ఇంకొన్ని రోజుల్లో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఎక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ఆదాయం పెరుగుతుంది. అలాగే అనుకోని వ్యక్తి మీకు ఫైనాన్స్గా హెల్ప్ చేస్తారు. ఒక చిన్న కండిషన్ కూడా ఉంటుంది. ఎవరికి ప్లాన్స్ చెప్పకండి. ఎందుకు అంటే మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ విజయాలను చూసి అసూయ పడుతున్నారు. ఒక స్త్రీ గురించి ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ సమయంలో ఒక స్త్రీ మీ జీవితంలోకి వస్తారు. ఆమె మిమ్మల్ని పరీక్షించడానికి వస్తారు. మృదుగా మాట్లాడతారు, మీపై ఆసక్తి చూపుతారు, మీ దగ్గరికి రావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆమె ఉద్దేశం పూర్తిగా మంచిది కాదు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి మీ వ్యక్తిగత విషయాలను అయితే ఆమెతో షేర్ చేసుకోకుండా ఉండటమే చాలా మంచిది. ఒక చిన్న తప్పు కూడా మీ అదృష్టాన్ని మరింత ఆలస్యం చేస్తుంది. పూజ చేయవలసిన విధానం అయితే ఈ 3 రోజుల్లో ఒక చిన్న పూజ కూడా చేస్తే ఫలితం దక్కుతుంది. ఈ 3 రోజుల్లో అయితే అంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించండి. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరిని పటం ముందు అయితే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. ఉదయం సాయంత్రం. అలాగే ఆ స్వామివారికి ఇష్టమైన బిల్వ పత్రాలతో పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే తీపి పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టండి. అలాగే మీరు ఈ 3 రోజులు మీకు వీలైనన్ని సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించండి. మంచి ఫలితాలు ఆ పరమేశ్వరునికి మీ మనస్సులో ఉన్న కోరికలను చెప్పుకోండి. ఈ పూజ మీకు అదృష్టాన్ని అందిస్తుంది. అయితే ఈ 3 రోజుల్లో అయితే మీకు అత్యంత ముఖ్యమైన ఫలితాలు దక్కుతాయి. అయితే ఈ 3 రోజుల్లోనూ అయితే మీరు ఎవరితో గొడవ పడకండి. మీరు ఆ పరమేశ్వరుని ధ్యానం ఎక్కువగా చేసుకోండి. ఇది మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఊహించని విధంగా ఒక శుభవార్త కూడా అందుతుంది. ఆ శుభవార్త మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు సరిగ్గా ఉండబోతున్నాయి. మీ జీవితంలో మీరు పైకి ఎదుగుతారని చెప్పుకోవచ్చు. దైవ సంకేతం అయితే ఈ సింహ రాశి వారికి ఆ దైవం యొక్క అనుగ్రహం అయితే ఈ 3 రోజులు అయితే ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా మీకు విజయాలు దక్కుతాయి. వృత్తిపరంగా మీరు మంచి లాభాలను చూస్తారు. అలాగే
ఈ సమయంలో వ్యాపారంలో అనుకోని విధంగా లాభాలు చూస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి అయితే పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. అదేవిధంగా ఈ సమయంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీకు ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ గత జన్మ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. మీరు చేసిన పూజలకు, మీరు చేసిన దానాలకు ఇప్పుడు దేవుడు మీ ఇంటికి అయితే వస్తున్నాడు. అందుకనే ఈ 3 రోజులు అయితే మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇప్పటి నుంచి అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ముఖ్యంగా ఈ 3 రోజులు మీ యొక్క రహస్యాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు అయితే ఎవరికి చెప్పుకోకండి. అలాగే మీరు అబద్ధాలు చెప్పడం వంటివి అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈ 3 రోజులు అయితే మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది. చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా మీరు విజయాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి సంబంధం కూడా దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో అయితే మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా సరే, ఏ పని చేసినా కానీ ముందుగా దైవ నామస్మరణతో పనులను మొదలు పెట్టండి. ఖచ్చితంగా విజయాలను పొందుతారు. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుడి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.